అందరికీ నమస్కారం అండి. పరమేశ్వరుని మానసపుత్రిక అయిన మానసాదేవి ఆలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. త్రినేత్రుడైన పరమేశ్వరుని మానసపుత్రిక శ్రీ మాతా మానసాదేవి. ఆమెను మనసారా పూజించినట్లయితే ఎంత భయంకరమైన కాలసర్పదోషాలైనా కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వారులో బిల్వపర్వతంపై వెలిసిన ఆమె యుగయుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తున్నారు. ఆమె దయ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చునని కోట్లాది మంది భక్తులు నమ్ముతుంటారు. సర్పాలకు మానవులు తెలిసి గాని తెలియక గాని ఏదైనా తప్పులు చేసినట్లయితే ఆ పాపాలను అమ్మను స్మరిస్తే పోగొట్టడం జరుగుతుంది. మానవులు సర్పాలకు తెలిసి గాని తెలియక గాని ఏదైనా హాని చేసినట్లయితే అమ్మవారిని స్మరిస్తే ఆ పాపం తొలగిపోతుంది. అందుకే కాలసర్ప దోష నివారణకు మానసాదేవిని ప్రార్థించాలి. అమ్మవారిని నిత్యం కొలిచినట్లయితే సకల సంపదలకు ఎలాంటి లోటు ఉండదని పురాణాలలో చెప్పబడింది. మాతా మానసాదేవి అన్న వాసుకి ఆమెను జరత్కరువు అనే మహర్షికిచ్చి వివాహం చేస్తారు. ఆమెకు మరో పేరు కూడా జరత్కరువు కావటం ఒక గమనార్హము. ఈ దంపతులకు అస్తీకుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒకరోజున జనమేజయరాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజును దక్షకుడనే నాగు చంపటంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగం నిర్వహిస్తాడు. ఋత్వికుల మంత్రపఠనంతో భూమండలం మీద ఉన్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోతుంటాయి. నాగులలో శ్రేష్ఠుడైన వాసుకి భయపడుతూ ఉండటం చూసిన సోదరి మానసాదేవి తన కుమారుడైన అస్తీకుడిని యజ్ఞం నిలిపివేసేందుకు పంపుతుంది. అస్తికుని తల్లి నాగస్త్రీ, తండ్రి బ్రాహ్మణ మహర్షి. ఒకే పేరుతో ఉన్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపివేయటానికి అర్హులు అని తెలియటంతో అస్తికుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలడని తల్లి భావిస్తుంది. యాగ ప్రదేశానికి వెళ్లిన అస్తికునికి జనమేజయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు. ఏం కావాలో కోరుకోమన్న రాజుని తక్షణమే యాగం నిలిపివేయమని విన్నవిస్తాడు. దీనితో మాటకు కట్టుబడిన జనమేజయుడు వెంటనే యాగాన్ని నిలిపివేస్తాడు. సర్పసంహారం నిలిచిపోతుంది. దీనితో నాగజాతి అస్తికునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. అందరూ ఆయన తల్లి మానసాదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో నమస్కరిస్తారు. సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవము. అందుకే ఆమెను పూజించినట్లయితే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానము లేకపోవటానికి కారణము కాలసర్పదోషమని చెప్తారు. అందుకే మానసాదేవిని పూజిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. హరిద్వారలోని బిల్వపర్వతం పైన అమ్మవారి ఆలయం ఉంది. ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయము, చండీదేవి ఆలయము ఉన్నాయి. 3 ఆలయాలు శక్తిపీఠాలు కావటము ఒక విశేషము. పర్వతం పైన ఉన్న అమ్మవారి సన్నిధి చేరుకోవాలంటే మెట్ల మార్గము లేదా రోప్వే ఉంది. రోప్వే వెళ్లే సమయంలో గంగానది పరివాహక సుందర దృశ్యము మనకు దివ్యానుభూతిని మిగులుస్తుంది. సన్నిధానంలో మాతా మానసాదేవిని సందర్శించుకున్న తరువాత ఆలయ ప్రాంగణంలో ఉన్న వృక్షానికి దారాలు కడుతూ ఉంటారు. అలా కట్టినట్లయితే కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. కోరికలు నెరవేరిన తరువాత తిరిగి ఆలయాన్ని దర్శించుకోవాలి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ పట్టణానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలున్నాయి. డెహ్రాడూనులో విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి హరిద్వార్ 35 కిలోమీటర్ల దూరము. ప్రైవేట్ వాహనాల ద్వారా హరిద్వార్ చేరుకోవచ్చు. హరిద్వార్ రైల్వే స్టేషన్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. రోప్వే ద్వారా వెళితే హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ అందాలు, గంగానది ప్రవాహాన్ని కూడా వీక్షించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.